शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। यशद्वीरदवक्रद्यः परिषद्यः परिचितं विघ्ननिघ्नान्ति सततं स्वक्षेणतमाश्रये वन्दे वैकुण्ठसेनान्यं देवं सूत्रवती सकं यद्वत्रचक्रस्पन्दे మనం హృదయంలో నుంచి అమ్మవారిని ఆహ్వానించి ముందు మనం హృదయంలో నుంచి మందిరంలోకి రత్న సింహాసనం సమర్పయామి అని చెప్పి పిలవాలి. ముందుగా మనం హృదయంలో అమ్మవారికి లేపే ముందుగా ఆచమనీయం అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అమ్మవారిని షణ్ముఖ ప్రక్షాళన తాంబూల తైలోబంజనంగత్తోర్తనమలక్కతో యరిద్రవలేపన స్నానకూర్చ ప్రసారణాన్ని సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయా. ఆ తర్వాత స్నానం సమర్పయామి, స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి ఒక్కొక్క పువ్వు వేస్తూ స్నానం చేపించి ఇక కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టిన తర్వాత మనం ఆ అమ్మవారికి ముందుగా మనము కేశవనామాలు, ఆ అష్టోత్తరాలు అవి ఉంటాయి కదా, తప్పులు పోకుండా ఎక్కడ కూడా అవి మీరు చదివితే ఖచ్చితంగా అమ్మవారు మీకు ప్రత్యక్షమయ్యి ఆమె నియమ నిష్టలతో పాటు వాక్ శుద్ధి కూడా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. అదేవిధంగా అమ్మవారి మంత్రాలు ఒక్క తప్పు అనేది అస్సలు పోకూడదండి, ఒక్క తప్పు కూడా పోకూడదు. అలాగైతేనే అమ్మవారు మనకి ఈ కోరుకున్న వరాలైతే ఇస్తారు ఆ అమ్మవారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ అమ్మవారి వ్రతం చేసేటప్పుడు నియమ నిష్టలతో పాటు అబద్ధాలు ఆడకుండా, అదేవిధంగా ప్రాతివత్యంతో పాటు అన్నీ కూడా సకాలంలో చక్కగా ఈ 9 రోజులు చేసుకోండి. అదేవిధంగా చేసుకోలేని వాళ్ళు శుక్రవారం రోజైనా, లేదు శనివారం రోజైనా, ఈ నవరాత్రులు ఒక్కరోజైనా, లేదంటే లాస్ట్ 2 రోజులైనా కూడా చేయొచ్చండి. పూర్తిగా చేసిన ఫలితం అయితే వస్తుంది. కరెక్ట్గా ఆ 2 రోజులైనా కరెక్ట్ నియమాలతోటి అమ్మవారికి నైవేద్యాలు చేసుకొని పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మవారు అనుగ్రహం అయితే మనకు ఉంటుంది. పిల్లలకి చదువులు బాగా వస్తాయి, ఇంట్లో సంపాదన అనేది పెరుగుతుంది. అన్నీ